ఒక చారిత్రాత్మక దశలో మీరు కీ రోల్ పోషించబోతున్నారు పోలవరం విషయం. అందుకని చాలా పట్టుదలగా అది చేయాలనే ఉద్దేశంతో పోలవరంలో ఎక్కడ ప్రచారం చేసినా కూడా వాళ్ళకి ఇది చేస్తానని వాళ్ళకి చెప్తున్నాను. ఇంకోటి ఏం చెప్తున్నానంటే అక్కడ ఫ్యాక్టరీలు కట్టాలి, అక్కడ గిరిజనులకి వీళ్ళందరికీ అవకాశాలు రావాలి. ఓ 2-3 ఫ్యాక్టరీలు ఆడ ఏమన్నా మంచి ఫ్యాక్టరీలు పెట్టిస్తే వీళ్ళందరూ కూడా అక్కడ పని చేసుకునేట్లు. అలాగే పోలవరం డ్యామ్ కంప్లీట్ అయిపోయినాక అక్కడ ఒక టూరిజం స్పాట్ తయారు చేస్తే, ఎందుకంటే చూడడానికి బాగుంటుంది, నేను వెళ్తే ఆ కొండలు అన్నీ చాలా బాగుంటుంది. ఆ టూరిజం స్పాట్ తయారు చేస్తే గిరిజనులకు అక్కడ ఉపాధి, ఏదో ఒక కార్యక్రమం చేసుకోవడానికి ఒక ప్లాన్ తో ఉన్నారు ఏలూరు పార్లమెంట్ కి సంబంధించి. 100% పోలవరం వరకు చాలా వరకు అది ఉందన్న. అది కాకుండా చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అది కూడా ఈసారి వచ్చినప్పుడు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే అది కాకుండా ఏలూరుకి స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని వస్తే అదొక కొంచెం దాని ఫండ్స్ ఎక్కువ వస్తాయి, స్మార్ట్ సిటీగా తయారు చేసుకోవచ్చు. వందే భారత్ ట్రైన్ పోతుంది, అక్కడ వందే భారత్ స్టాప్ ఓవర్ లేదు, ఒక స్టాప్ ఓవరు.